ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు, మన ఆదోని మాజీ శాసనసభ్యులు, మరి వారు వైసీపీ నాయకులు చేసినటువంటి అడవిడి విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో 41 వార్డు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే. ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరి వారి పార్టీ చైర్పర్సన్ ని వారు దించుకోవడానికి అవిశ్వాస తీర్మానం, మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము అని చెప్పి పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు. దీనికి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారు రావడం, కూటమి పతనమైంది, ఆదోని నుండి కూటమి పతనమైంది అని చెప్పి ఆయన మాట్లాడడం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆదోని ప్రజలందరూ కూడా వారే 41 మంది కౌన్సిలర్లు, వాళ్ళ చైర్పర్సన్ దించడానికే అవిశ్వాస తీర్మానం. అంటే ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, ఆదోని ప్రజలను నమ్మించడానికి, ఆదోని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మాత్రమే మొన్న వారు చేసినటువంటి అడావిడి అనేటువంటి విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి. అప్పుడు